హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా టమాటా పచ్చడి చేయాలంటే ఇలా చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. దీంట్లో కావాల్సిన పదార్థాలు వచ్చేసి చూడండి, 1/2 kg టమాటాలు అయితే తీసుకున్నాను, అలాగే 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే కల్లుప్పు తీసుకున్నాను, 10 లేదా 12 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇవి దీనిలో కావాల్సిన పదార్థాలు. తర్వాత మనమైతే టమోటాస్ని చిన్న పీసెస్గా అలా కట్ చేసుకోవాలి. ఈ టమోటా పచ్చడి రైస్లోకి, టిఫిన్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చూడండి, మీరు నాకైతే ఈ టమోటా పచ్చడి చాలా ఇష్టం. ఏదున్నా లేకున్నా ఈ టమాటో పచ్చడి ఉంటే చాలా నేను లాగిచ్చేస్తాను, అంత ఇష్టం నాకు ఈ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది. నేను చదువుకునే రోజుల్లో కూడా 10th క్లాస్లో ఉన్నప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు మా మమ్మీ నాకైతే ఈ టమాటో పచ్చడి చేసి ఇచ్చేది. అక్కడ ఈ పచ్చడికి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారన్నమాట. అరే నాకేంట్రా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ లాక్కునేవాళ్ళు, అంత బాగుంటుంది అనమాట. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ వీడియో చూస్తుంటారు, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీన్ని చూసి. ఇలా టమోటాస్ని పీసెస్కి అయితే కట్ చేసేసుకున్నాము. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న ఈ టమోటా ముక్కలను అయితే దాంట్లో అయితే వేసుకోవాలి. దీంట్లోనే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని తీసుకుని వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చింతపండును అలాగే ముద్దలాగే వేసామనుకోండి, అది మనకి సరిగా నలగదు. అందుకని అలా విడదీసి వేస్తున్నాము. తర్వాత దాంట్లోకి కల్లుప్పు వేసుకున్నాము. నేనైతే తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాము. నేనైతే 1/2 kg టమాటాస్ అయితే తీసుకున్నామండి. దాంట్లోనే 10 లేదా 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత దీన్ని మనం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అంత మెత్తగా అయితే చేసుకోకూడదు, కచ్చా పచ్చగా చేసుకోవాలి గ్రైండు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ యొక్క టమోటా పేస్ట్ని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే టమాటా పచ్చడి ఒక వారం లేదా 10 రోజులు మీకు నిల్వ ఉండాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మనము ఆవాలు అయితే వేసుకున్నాము. తర్వాత 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు, 10 లేదా 12 వెల్లుల్లి రెబ్బలు. ఈ వెల్లుల్లి రెబ్బల్ని మనం దంచి కట్టుకొని వేసుకోవాలి. తర్వాత అలాగే ఎండుమిర్చి అవన్నీ వేసుకొని మనము కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు మనమైతే పోపు అయితే రెడీ చేసుకున్నామండి. ఇలా పోపు వేసిన తర్వాత ఆ పచ్చడిని అయితే వేసుకోవాలి. ఆ పచ్చడిని వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మనము.
ఆయిల్ సపరేట్ అయ్యేదాకా బాగా ఉడికించుకోవాలి మనం. చూడండి బాగా ఉడుకుతూ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఎంతమందికి ఈ టమాటో పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇది ఉడుకుతూ ఉంటే స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్నం వేసుకుని తిందాం అనిపిస్తుంది, అంత బాగుంది స్మెల్. తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి చూడండి మెంతు పొడి, ఆవాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతు పొడి, ఆవాల పొడి వేయడం వల్ల ఏంటంటే ఈ పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. చూడండి పచ్చడి అయితే బాగా ఉడుకుతుంది, ఆయిల్ అయితే బాగా సపరేట్ అవుతుంది చూడండి. కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం కారం వేసుకోండి, ఇంకో టీ స్పూన్ అని పర్వాలేదు. తర్వాత మనం దాకా ఫ్రై చేసుకున్నాం కదా ఇక ఆవాలు మెంతుల్ని, దాన్ని వచ్చేసి జార్లో వేసుకొని పొడిగా తయారు చేసుకున్నాము. తర్వాత ఆ యొక్క ఆవాలు మెంతుల పొడిని వచ్చేసి మనం పచ్చడిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ ఆవాలు మెంతులు పొడిని దాంట్లో వేసి కలుపుతా ఉంటే ఫ్లేవర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అబ్బా ఎందుకులే, ఇంకా నోరు ఊరిపోతుంది నాకైతే. చూడండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పచ్చడి అయిన వెంటనే చూడండి వేడి వేడి రైస్లో ఆ టమాటా పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది నా సామిరంగా, సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మా మమ్మీ అయితే వేడి వేడి రైస్లో టమాటా పచ్చడి కలుపుతుంది, ఇలా కలిపి ముద్దలు చేసి పెడుతుంది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.